నీవు దేని గురించి అయితే వెతుకుతావో అది దాగి ఉంటుంది. వెతుకులాట ఉన్నప్పుడు వెదకబడే వస్తువు దూరాన్ని ఇంకా ఎక్కువ చేస్తుంది. భగవంతుడు ఉన్నాడని నాకు తెలిసినప్పుడు వెదికే ప్రశ్నే లేదు కదా. నిజానికి భగవంతుని గూర్చి వెతకటం అంటే తనను తాను వెతకటమే. దాని అర్థం వెతకడమనే ఆలోచనే లేదు. జీవితం మొత్తం వెతకడంలోనే వృధా చేసుకోవడం దేనికి? మనం సాధించాలి, కానీ వెతకకూడదు. నీకు నీ కుమారుడు ఇంటిలో ఉన్నాడని తెలిసి కూడా బజారులో అతని కోసం వెతుకుతావు. 3 నెలల పాటు అన్నీ వదిలిపెట్టి భగవంతుని ఇలా ప్రార్థించు: ఇప్పుడు నేను అన్నీ వదిలేశాను, దయచేసి నాకు సరైన గురువర్యులను, తగిన మార్గాన్ని ప్రసాదించు. ఇదే ఆలోచనతో నిరంతరం ఉండు. నా దృష్టిలో భగవంతుని గూర్చి వెతకటం అంటే దైవదూషణ మాత్రమే. నీ హృదయంలోనే వెతుకు, ఆయన దొరుకుతారు. సమస్త ప్రపంచాన్ని మన చెడు ఆలోచనలతోనూ తప్పు పనులతోనూ మనమే పాడు చేస్తాము. ప్రతి ఆలోచన తన ముద్రలను వాతావరణంలో వదులుతుంది. ఎవరైనా గ్రహించగలిగితే వారు వాతావరణంలో మబ్బుల కన్నా ఎక్కువ ముసురుకున్న ఆలోచనలని చూడగలరు. ఒక దేవాలయం లేదా చర్చికి మరొక వధ్యశాలకి ఉన్న తేడాని నీవే చూడగలవు. ఈ తేడాలకి కారణం ఆ ప్రదేశాలలో ఉన్న ఆలోచనలే. మనం వచ్చినప్పటికన్నా ఈ ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా వదిలి వెళ్ళటం మన బాధ్యత. అప్పుడే మనం ప్రకృతితో సహకరించిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు మనం ప్రకృతికి విరుద్ధంగా పోతున్నాం. అందుకే అంతటా వినాశనం తాండవిస్తోంది.